హైదరాబాద్లోని అబిడ్స్ ఆలియా మోడల్ హై స్కూల్లో పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, గన్ ఫౌండరీ కార్పొరేటర్ సురేఖ, ఓంప్రకాష్, డీఈఓ రోహిణి, ఇతర ముఖ్య అధికారులు అటెండ్ అయ్యారు. 10వ తరగతి ఫలితాలు మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూల్ రీఓపెన్ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కోడ్కి ముందే ప్రభుత్వం తెలంగాణలో 26,000 స్కూళ్లకి 1,100 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు, విద్యుత్, డ్రింకింగ్ వాటర్, టేబుల్స్ ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాం. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. రాబోయే కాలంలో ప్రభుత్వం తమ ప్రథమ ప్రాధాన్యత విద్య ఉండబోతుంది. ముఖ్యమంత్రి, నేను, మంత్రులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చిన వాళ్ళమే. ప్రతి పాఠశాలలో అనుభవమైన ఉపాధ్యాయులు ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికి పంపాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో అనేక వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, కంప్యూటర్ ఇలా అన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు పొన్నం ప్రభాకర్. విద్యార్థులు మంచిగా చదువుకోవాలని, విద్యార్థులకు సమాజం గురించి, విద్య గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరారు పొన్నం. మెగా డిఎస్సి ద్వారా ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు. విచ్చేసిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రావు గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి, స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా, ఇక్కడ ఉన్న టీచర్స్కి, స్టాఫ్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి గవర్నమెంట్ స్కూల్స్ చాలా బ్రహ్మాండంగా ఇంకా ఫుల్ స్ట్రెంత్తో బ్రహ్మాండంగా నడవాలని మా మంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకొని అన్ని గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఇంకా డెవలప్ చేస్తారని నేను కోరుకుంటూ స్కూల్ ఈ కార్యక్రమంకి మా మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్, స్కూల్ అధికారులు అందరూ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇవాళ నుంచి యావత్ తెలంగాణలో స్కూల్ ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా వరకు జనాలు ఏ విధంగా ఆలోచన చేశాడంటే గవర్నమెంట్ స్కూల్లో పేదది స్కూల్, ఆ విధంగా ఒక ఆలోచన ఉండేది. కానీ ఆలియా గవర్నమెంట్ స్కూల్ వస్తే ప్రైవేట్కైనా చాలా బ్యూటిఫుల్ స్కూల్ అని ఒక మంచి పేరు వస్తుంది. గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు డైనమిక్ రాజాసింగ్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, కార్పొరేటర్ సురేఖ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి ఎస్పీడీగా ఉన్నటువంటి మా మిత్రులు మొన్నటిదాకా బీసీ వెల్ఫేర్లో పనిచేసినటువంటి మల్లయ్య భట్ గారికి, ఇతర అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయేతర సిబ్బందికి, పిల్లలందరూ కూడా గుడ్ మార్నింగ్. साहब क्या बोले, घर में नाश्ता करके आया नहीं आया, टिफिन जैसे चिल्ला लेगा तो लवली गुड మార్నింగ్. ఈ రోజు పాఠశాల ప్రారంభమైతా ఉంది. పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 పైన స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలలో 1,100 కోట్ల రూపాయలు, 26,000 స్కూల్స్ మే 1,100 కోట్ల రూపాయలతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఫర్నిచర్ రిపేర్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు, మొత్తం బిల్డింగ్స్ అన్ని 26,000 పాఠశాలలకు కలరింగ్తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా, మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా అక్కడక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఆఖరికి వైస్ ఛాన్సలర్లు వేసుకునే పరిస్థితి లేదు.
డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు, చాలా సమస్యలు ఉన్నాయి. అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము, కానీ తప్పకుండా విశ్వాసం కలగజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్య 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 విద్యనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకత్వం. ఆ విద్యను మనం ప్రభుత్వ తరఫున అందజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది, కేంద్రంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్పత్తి అయినటువంటి వాళ్ళమే. మనం ప్రైవేట్ పాఠశాల చదవలే, కానీ కాలం ప్రైవేట్ పాఠశాలల మీద మక్కువై ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితులల్లా మళ్ళొక్కసారి ప్రభుత్వం పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు వాళ్ళకు పోటీ పరీక్షలు నిర్వహించి ఉన్నత విద్యను చదువుకునేటువంటి వాళ్ళతో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతోంది. గురుకులాల పేరు మీద, మోడల్ స్కూళ్ల పేరు మీద, కేంద్రీయ విద్యాలయాల పేరు మీద, నవోదయాల పేరు మీద, రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద అనేకమైనటువంటి విధంగా విద్యా సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. The second topper is Mohammad Hanna, GPA 8.8. GPA 8.8, Mohammad Hanna. On this occasion, I congratulate all the toppers on behalf of all of us. Mohammad Aslam, GPA 8.7. The next topper is Mohammad Aslam, GPA 8.7.